ఉద్దమర్రి ఆడబిడ్డలు, ఉద్దమర్రి అన్నలకు, తమ్ములకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా జిల్లా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు, మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు, ఇన్ఛార్జి రంగారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు నరేందర్ గారు, మీ చేతిలో పెట్టుకోవడానికి వచ్చిన ముగ్గురిని, ఒకరేమో పుష్పలత 21వ వార్డు, 8వ వార్డు కూడా కొన్ని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ నాగరాణి, వార్డు నెంబర్ 9 ఇద్దరు నాగరాణులే, తప్పెట్ట నాగరాణి. ఈ ముగ్గురు అభ్యర్థులకి వాళ్ళ గుర్తు కమలంపూ గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ అమ్ముడు పోవద్దు అని మాట్లాడుతున్నాడు. అమ్ముడు ఎవరు పోరు. సుదర్శన్ రెడ్డి అక్రమంగా సంపాదించిన డబ్బులు ఎవరి దగ్గర ఉంటే, ఎన్ని అడ్డదారులుగా తొక్కి పదవి రావాలనే కాంక్ష ఉంటే మాత్రమే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇస్తే వీళ్ళు తీసుకుంటారు తప్ప వీళ్ళు అమ్ముడు బిడ్డలు కాదు. ఒక నిజంగానే కనుక ప్రజలు అమ్ముడు పొట్టలు అయితే మరి నేను ఎంపీగా గెలవద్దు, నేను ఎక్కడ ఒక దావ తీయలే, ఎక్కడ ఒక రూపాయి పంచలే, నాకు ఊర్లో అన్ని మొత్తం పూర్తి పరిచయం కూడా లేదు, ఏ వాడకు రాలే, ఏ ఇంటికి రాలే, ఏదో ఒకసారి ఇట్లా తిరిగిపోతే అన్ని పార్టీలలో ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా నాకు ఓట్లేసి గెలిపించిన తర్వాత నేను సంవత్సరాల కాలంలో ఏ నమ్మకాన్ని, ఏ బాధ్యతను నా భుజాల మీద పెట్టిందో దాన్ని సమున్నతంగా కింద పడకుండా కాపాడుతున్న భావన మాత్రం నాకున్నది. ఉన్నా 25 ఏళ్ళుగా ఉన్నా. మేము ప్రజల్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం. కానీ డబ్బులు ప్రజలు నమ్ముకున్నాం, కష్టాన్ని నమ్ముకున్నాం, ధర్మాన్ని నమ్ముకున్నాం తప్ప ఎక్కడ పైసలు నమ్ముకోలే. కానీ ఇక్కడ చూస్తున్నా రోజు పైసలతో విషయమే. కుల సంఘాలకు పైసలు, గుళ్ళకు పైసలు, పెద్దలకు పైసలు, దావతులు, ఓటుకు ఫిక్స్ అయిందా ధర అంటే 5,000 అవుతుందో 10,000 అవుతుందో చూడాలి బిడ్డ అంటాను. మీరంటున్నా ఇట్లా పైసలు ఇచ్చిన వాళ్ళు మనకు సేవ చేస్తారా, మన డబ్బులు సంపాదిస్తారా? మీరు చెప్పండి. సేవ చేసేవాడు పైసలు ఇస్తారా? సేవ చేసేవాడు మీ దగ్గరికి వచ్చి నీ దండం పెడతా, నేను 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, ఇక నీకు పార్టీ జెండా పట్టుకొని నేను బతుకుతున్నా, నన్ను ఆశీర్వదిస్తే మీకు నోట్ల నాలుక లెక్క ఉంటా, పిలిస్తే పలుకుతా, నువ్వు చెప్తే పని చేస్తా అంటాడు. కానీ ఇక్కడ ఎందుకో దానికి ఉల్టా ఉన్నది. ప్రతి ఒక్కరు చూస్తున్నాడు, నేను గెలుస్తావా అంటే పైసలు ఉంటే గెలుస్తా అంటాడు. నేను అట్లాంటి మైండ్ సెట్ ఉన్న నాయకులు చెప్తున్నా, ప్రజలు ఎప్పుడు కూడా మంచేందో చెడేందో తర్కించే సత్తా ఉన్నవాళ్లే ప్రజలు, వాళ్ళు అమాయకులు కారు. కాబట్టి ఇవాళ సుదర్శన్ రెడ్డి చెప్పిండు 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఇక్కడ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ. నేను ఒక్కటి అంటున్నా, అమ్మా, ఎవరు రాజ్యాన్ని ఏలినా, దేశంలో ఏలినా, రాష్ట్రంలో ఏలినా, ఏ పార్టీ కూడా తన ఇంట్లోకెళ్ళి ఏం తెచ్చి పెట్టాడు గుర్తుపెట్టుకో. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాలి. ఒక ఆయన అంటున్నాడా, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఇల్లు బిల్లులు రావు. నీ అంత జాగిరా, ఇదేమన్నా జాగిరా?
చెప్పు మరి. బీఆర్ఎస్ కూడా అప్పుడు చెప్పిండు కేసీఆర్ ఓడిపోతే పెన్షన్ పోతుంది. పోయిందా పెన్షన్? పెన్షన్ కానీ ఇంటి బిల్లులు కానీ ఇవన్నీ కూడా ఎవరి అబ్బ సొమ్ము కాదు, మన సొమ్ము. ఇది మన సొమ్ము. అందుకనే మోడీ గారు ఎప్పుడు కూడా నిలిచిన ఆనాడు చూసిందా మీరు? ఎప్పుడైనా మోడీ గారు విన్నారా? ఆ హిందీ మీకు అర్థం కాక మోడీ గారు ఎప్పుడు నిలిచిన అన్నాడు. ఇక్కడ గవర్నమెంట్ లెక్క నేను ఇల్లు ఇస్తున్నా, నేను పెన్షన్ ఇస్తున్నా అని ఎట్లా ఎప్పుడు అన్నారు? నేను ప్రజలకు సేవ చేస్తున్నా అంటాడు మోడీ గారు. చెప్తూ ఉండగా వినరాదే మీరు. అందువల్ల ఉండు, ఇవాళ అమ్మ తాగినోడే కంటే తాళ్ల పని అంటారు. వింటారా? తాగినోడే కంటే తాళ్ల పన్ను అంటాడు. వీళ్ళందరూ సోకులు చేసేది మన పైసల విషయం మీరు మర్చిపోవద్దు. అమ్మా ఇగో ఈ ఉద్దమారి ఊళ్ళో లేదా 3 చింతల పల్లెలో బ్రాండ్ షాపులు ఉన్నాయా లేవా? ఉన్నాయా బ్రాండ్ షాపులు? ఒక పూట పువ్వు తినకపోయినా బతాండి కానీ మందు తాగకపోతే మాత్రం బతలేడు. చూసావా? కొంతమంది అయితే మందు బంద్ చేస్తే గిరగిల కొట్టుకుంటా అంటారు. అమ్మా కూరగాయలు అమ్ముకునే తల్లి, వ్యవసాయ పనులు చేసే తల్లి, ఆటో నడిపే మా అన్న ఇవాళ కూలి చేసుకుంటారు. సంపాదించిన డబ్బులల్లా అత్యధిక డబ్బులు దేనికిపోతున్నాయి తెలుసా మీకు? బ్రాండ్ షాప్లో పోతాయి. మీరు ఏ షాప్ దగ్గర లైన్ కట్టారు, ఒక బ్రాండ్ షాప్ దగ్గర మాత్రం లైన్ కడతారు. ఎన్ని పైసలు ఇస్తారో తెలుసా మీరు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనం రక్తాన్ని చెమటగా మార్చి తాగుడుకి ఇచ్చే పైసలు ఎంతో తెలుసా? సంవత్సరానికి 50,000 కోట్లు. 50,000 కోట్లు. మీరు భూములు కొన్నా, ఒక ఇల్లు కొన్నా స్టాంప్ డ్యూటీ కడితే రిజిస్ట్రేషన్ డబ్బులు తెలుసా మీకు? అది ఒక 25,000 కోట్లు వస్తుంది. 25,000 కోట్లు. ఈ 25,000 కోట్లు, ఈ 50,000 కోట్లు గివే కడితే 75,000 కోట్లు. అది మనకిచ్చే పెన్షన్ పైసలు, మనకి పెన్షన్ వస్తాం కదా, మనకిచ్చే పెన్షన్ పైసలు డబ్బులు ఎన్నో తెలుసా? సంవత్సరానికి 12,000 కోట్లు. 12,000 కోట్లు ఎక్కువనా? తావుడికి ఇచ్చే 50,000 కోట్లు ఎక్కువనా? మీరు చెప్పండి. నీ ఇంటికి పైసలు వస్తాయి, ఓ కూలి పని చేస్తే పైసలు వస్తాయి, వ్యవసాయ పని చేస్తే పైసలు వస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు ఏ కూలికి పోతే పైసలు వస్తాయి? ముఖ్యమంత్రి గారు కూలికి పోతే పైసలు రావు. మనం కూలి చేసి ఇచ్చే పైసలే గా పైసలే మనకి ఇళ్ల బిల్లులు వస్తాయి, గా పైసలే మనకు పెన్షన్లు వస్తాయి, గా పైసలకి రోడ్లు ఎత్తారు, గా పైసలే మోరీలు కడతారు. అందుకనే మనమే ఓనర్లం. ఎవడన్నా వచ్చి నీ పెన్షన్ బంద్ అయిపోతుంది, నీ ఇల్లు బంద్ అయ్యి నువ్వెవరు రానాలి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరు రానాలి? ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఇళ్ల బిల్లులు ఎవడబ్బ జాగిరి కాదు, పెన్షన్ ఎవడబ్బ జాగిరి కాదు. మనం అడగాలి. ఇక కాంగ్రెస్ ఆయన బాగుంటుంది నాకు తెలుసు. ఇక్కడ నేను ఇక్కడ అడిగిపోతున్నా, ఈ ఉత్తమరి చౌరస్తా నుంచి అడిగిపోతున్నా. మీరు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇత్తిరి? కేసీఆర్ ఇది ఇయ్యలేదు, అది ఇయ్యలేదు, కుటుంబ పాలన అయిపోయింది, దోపిడీ చేస్తాడు అని చెప్పి మీరు చెప్పిండ్రు. మీరేం ఇస్తానని చెప్పిండ్రు? ప్రతి ఆడబిడ్డకి నెలకు ప్రభుత్వ ఉద్యోగిలాగా 2,500 రూపాయలు ఇస్తానన్నమాట. వాస్తవమా కాదా? ఇచ్చిందమ్మా? ఏ ఒక్క ఉద్దమరి ఆడబిడ్డకైనా 2,500 రూపాయలు వచ్చినాయా? రెండోది 4,000 పెన్షన్ ఇస్తాడు. వచ్చిందా 4,000 పెన్షన్? 6,000 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా? ఇంకా ఇయ్యకపోగా 65,000 లేని లోపు ఒక పైసలు లేదు. ఇప్పుడు పెన్షన్ లేదు. భర్తలు చనిపోయిన పైసలు లేవు. ఇవాళ భర్తలు వదిలిపెట్టే ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు. కొండకెళ్ళి చూసారు చుట్టాలు, అగత్తదో ఇక రాదు అగరాదు. ఆయన అంటాడు ఒక మాట, నన్ను కోసినా రూపాయలు అంటాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి నన్ను కోసినా ఒక డబ్బు రూపాయలు అని చెప్తే
రేపు మళ్ళా ఓట్లు ఎత్తే ఈ 3 చింతల పైన రోడ్లు ఎత్తారా? పైసలు ఉన్నాయా? పైసలు ఉత్త చేతుల్లో ఉన్నదని ఏం లేదు ఆయన దగ్గర, గుర్తుపెట్టుకోండి. ఇక మా ఎమ్మెల్యే సాబ్ అయితే ఆయన అంటాడు, నేనంటలేను. మా ఎమ్మెల్యే సాబ్ ఏమంటాడు, 2 ఏళ్ళు అవుతుంది నాకు గవర్నమెంట్ లేదు, ఇంకా 3 ఏళ్ళ దాకా నా దగ్గర రాకుండా నన్ను ఏమో రాకుండా అంటాడు ఆయన. మరి మల్లారెడ్డి సాబు అనేది ఈయన కోసిన రూపాయలు అని చెప్పి ఇక ఎందుకు వేయాలి మరి వాళ్ళకు ఓట్లు? వాళ్ళకు ఓట్లు వేస్తే బొంద వాటి బురద కూడా లేచినట్టే, గుర్తుపెట్టుకోండి. ఏమైనా పైసలు అంటూ ఉంటే మాలాంటి వాళ్ళని దేవాలి. అలాగే ఎమ్మెల్యే పైసలు కూడా లేవు. ఏమైనా బోర్ వేయాలన్నా, ఓ రోడ్ వేయాలన్నా, ఓ బావి తవ్వాలన్నా, ఏది చేయాలన్నా ఇలా కేంద్రంలో మోడీ కూడా ఉన్నారు కాబట్టి, నేను కూడా ఇక్కడ ఉన్నా కాబట్టి తప్పకుండా పని చేస్తా. కాబట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి ఆగం కావద్దని చెప్పి నా ఉద్దమరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, మొన్నదాకా ఇది గ్రామ పంచాయతీ, మీరు అడుగుండే వాళ్ళు ఈ పార్టీ నాయకులు పెరిగే చెట్టుకు పైసలు ఎవరిచ్చిండ్రు, కట్టిన గ్రామ పంచాయతీకి పైసలు ఎవరిచ్చిండ్రు, సఫాయి కార్మికులకు జీతాలు ఎవరిస్తాను, చౌరస్తాలు వెలిగే బల్బులకు ఎవరు కరెంటు బిల్లు కడతాను, మన నడిచే రోడ్లు ఎవరి డబ్బులు, పారే మురికి కాలంలో ఎవరి డబ్బులు, కట్టిన శ్మశాన వాటికలు ఎక్కడ పైసలు అవి, రైతు వేద పైసలు ఎక్కడివి అవి మీరు అడగండి. ఇవన్నీ ఉపాధి హామీ పనితోటి వచ్చిన పైసలు. కానీ ఆ పైసలు కూడా మన పైసలు సుమా. కేంద్రం ఇచ్చినా రాష్ట్రం ఇచ్చినా, కేంద్రం మోడీ గారు ఇచ్చినా ఇక్కడ ముఖ్యమంత్రి ఇచ్చినా ఎవరిచ్చినా అవి మన పైసలు మాత్రమే. కాబట్టి ఇవాళ ఉంటే అంతో ఇంతో అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి మీరు కమలం పువ్వు గుర్తుకు ఓటేయండి, భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. మొన్న నాకు ఓటేసిండు, సంవత్సరాల కాలం నుంచి నేను ఏం పని చేస్తానో తప్పకుండా వచ్చి మళ్ళీ చెప్తా. కాబట్టి మీరు 2 అభ్యర్థులు, 3 అభ్యర్థుల పేరు పుష్పలత, నాగరాణి, 2 నాగరాణులు, పుష్పలత, 3కి ఓటేసి గెలిపించండి. తప్పకుండా మీకు సేవ చేసే భాగ్యం కల్పించమని చెప్పి కోరుకుంటూ, పిలిస్తే పలికేలాగా ఉంటాం. వ్యాపారం కోసం వస్తలేం సుమా, మీకు సేవ చేయడం కోసం వస్తున్నాం. కాబట్టి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ, భారత్ మాతాకి కమలం పువ్వు గుర్తుకే